నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. పిచ్చి ముదిరింది తల రోకలకి కట్టేయండి అన్న సామెతలాగా వైసీపీ మీద కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులు పీక్ స్టేజ్కి వచ్చాయని చెప్పాలి. అంటే కథ ఇంచుమించుగా క్లైమాక్స్కి వచ్చిందని చెప్పాలి. మిథున్ రెడ్డి పార్లమెంటు సభ్యులు, తర్వాత 3 సార్లు ఆయన ఎన్నికల్లో గెలిచినటువంటి వ్యక్తి, వైసీపీలో చాలా కీలకమైనటువంటి నాయకుడు ఫ్లోర్లో కూడా, పార్లమెంట్లో. అటువంటి వ్యక్తిని అకారణంగా అక్రమ కేసుల్లో కట్టుకథలతో నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఊహించినట్టుగానే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత జరిగేదేంటి, జరగబోయేదేంటి అని కనుక చూసుకున్నట్లయితే, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఇది వీళ్ళ యొక్క అక్రమ అరెస్టుల యొక్క పరంపరకి క్లైమాక్స్ అనేటువంటి రీతిలో ఆయన సుదీర్ఘమైనటువంటి ట్వీట్ చేస్తూ, రాజకీయ ప్రేరేపిత కేసుల్లో మేము భయపడే పనే లేదు, ప్రజల గుండెల్లో ఉంటాము, ప్రజల గుండెల్లో ఎప్పటికీ కూడా చిరస్థాయిగా వైసీపీ ఉంటుంది అనేటువంటి దీని మీద ఆయన ఒక ఇది చేస్తూ, గతంలో ఏ లిక్కర్ స్కామ్లో అయితే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారో ఆ కేసు కొట్టేయించుకోవడానికి ఆధారాలు లేనటువంటి కథల్ని కల్పించి వైసీపీ నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు తన ట్వీట్లో చాలా ఘాటుగా ఆయన వ్యాఖ్యానించారు. ఆ సంగతి అలా ఉంచినట్లయితే, మిథున్ రెడ్డిని అరెస్టు చేశారు, ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నారన్న వార్త విన్న వెంటనే ముఖ్యంగా రాజమండ్రిలో యువత, జకంపూడి, తర్వాత మార్గాని భరత్ తదితర వైసీపీ నాయకుల యొక్క నాయకత్వంలో అనేక మంది యువత రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద బైఠాయించి, ఇక్కడ సెక్షన్ 30 పెట్టాము, 144 పెట్టాము, మీరు ఉండడానికి వీలు లేదన్నా కూడా లెక్క చేయకుండా రోడ్ల మీదే బైఠాయించి పెద్ద ఎత్తున అలజడి చేశారు, ఆందోళన చేశారు, నినదించారు. ఇది ఏమాత్రం కూడా కేంద్ర కార్యాలయం నుంచి వైసీపీ పిలుపు ఇవ్వకపోయినప్పటికీ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మిథున్ రెడ్డి అరెస్టుని ఖండిస్తూ రోడ్ల మీదకి వచ్చారు జనాలు. ఇది మొదటి రోజు జరిగినటువంటి వ్యవహారం. మరి తర్వాత జరిగేటువంటిది ఏంటి అనేది కూడా మనం చూడాలి. ఆ సంగతి అలా ఉంచినట్టయితే, ముఖ్యంగా పొంగనూరులో ఆగ్రహంతో పొంగనూరు పొంగుతుంది, ఎప్పుడు ఏ విధంగా అక్కడ బద్దలవుతుందో అనేటువంటి స్థితిలో పరిస్థితులు ఉన్నాయి. దాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే ఆయన వారిస్తున్నారు. అయితే ఆయన వారించినప్పటికీ కూడా యువత మాత్రం ఆగ్రహంతో కట్టలు తెంచుకుంటున్నటువంటి స్థితిలో అక్కడ ఉన్నారు. అక్కడ సైతం రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేశారు. తిరుపతిలోని, ఇంకా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఒక అలజడి అనేటువంటిది అయితే మొదలైంది మిథున్ రెడ్డి అరెస్టుతో. ఈ అలజడిని కూడా తీవ్రంగా అణిచివేయాలి అనేటువంటి ఆదేశాలు కూడా కూటమి ప్రభుత్వం నుంచి పోలీసులకు ఆదేశాలు వెళ్ళాయని తెలుస్తుంది. మరి ఒక ఘర్షణ వాతావరణం అనేటువంటిది నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇంతే మా పని. ఇప్పుడు మేము ఏం చేసామా? ఇది పరిస్థితి కరెక్ట్ కాదు. ఎవరికే మీకు ఈ అలజడి ఏ పరిస్థితులుగా దారితీస్తుంది అనేటువంటిది చూద్దాం. అదేవిధంగా కోర్టులో జరిగినటువంటి సంఘటన చూసుకున్నట్టయితే, పోలీసుల యొక్క ఓవర్ యాక్షన్ అనేటువంటిది భారతదేశంలో జ్యుడిషియరీలో ఇది ఒక దారుణమైనటువంటి సంఘటన. నేను ప్రత్యక్ష సాక్షిని. నేను ఆ సందర్భంగా కోర్టుకు వెళుతున్నటువంటి సందర్భంలో ఏం జరిగింది ఏంటి అనేటువంటిది ఇంకొక వీడియోలో చెప్తాను. అదేవిధంగా పొంగనూరు యువత ఏ విధంగా ఆగ్రహంతో పొంగుతున్నారు, వారి యొక్క ఆగ్రహం కట్టలు తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అరెస్ట్ గురించి కామెంట్ చేస్తూ ఆయన ఏమన్నారనేది కూడా మరొక వీడియోలో చెప్పుకుందాం. మొత్తంగా చూసుకున్నట్లయితే అదేవిధంగా లీగాలిటీస్ ఏంటి, లీగల్గా ఈ కేసులో ఏం జరుగుతుంది అనేదాన్ని కూడా చాలా శాస్త్రీయంగా, అసలు అరెస్ట్ అనేటువంటిది అవసరమేనా, ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత అరెస్టు అనివార్యమా కాదా అనే దాని మీద కూడా లీగల్గా నేను మరికొన్ని అంశాలు తెలియజేస్తాను. మొత్తంగా చూసుకున్నట్లయితే
ఈ మిథున్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది ఆ అలజడి ఒక రకంగా ఆగ్రహంతోనేమో అలజడి వైసీపీలో మొదలైతే భయంతో అలజడి అనేటువంటిది కూటమిలో మొదలైందని చెప్పాలి. అంటే కూటమిలో కోటరీ అయితే చాలా ఆనందంగా కేరింతలు కొడుతున్నారో వాళ్ళు ఏదో సాధించేసామని సంబరపడుతున్నారు. కానీ నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే ఈ తరహా రాజకీయాలు రేపు మనల్ని కొంప ముంచుతాయి. అసలు ఏమీ లేనటువంటి చోట నియోజకవర్గాల్లో వైసీపీ తరఫున ఇంతమంది జనాలు బయటికి వస్తూ ఉంటే రేపు మన పరిస్థితి ఏంటి? అణిచివేశామనుకున్న పార్టీ ఇవాళ ఒక ఉద్యమ పోరాట శక్తిగా బయటకు వస్తుందనేటువంటి అలజడి స్థానికంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా నాయకుల్లో మొదలైంది. ఈ అంశాలన్నింటినీ కూడా మనం ముఖ్యంగా వీటన్నిటికంటే కూడా లీగాలిటీస్ ఏంటి ఈ కేసులో, అసలు అరెస్ట్ చేయడం సమంజసమేనా, అక్రమ కేసు అయినప్పటికీ కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తే అరెస్ట్ చేయొచ్చు అనే దాని మీద మనం ఒక వీడియో చేద్దాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క ఒపీనియన్ ఏంటనేటువంటి దాని మీద ఇంకొక వీడియో చేద్దాం. ఈ అలజడి ఏ పరిణామాలకు దారితీస్తుంది, ఎటు మళ్ళుతుంది అనే దాని మీద మరొకసారి మాట్లాడుకుంది. ఏదైతే ప్రాథమికంగా మనం వీడియోలతో అందిస్తున్నటువంటి రిపోర్టు చూస్తూనే ఉండండి. వీటీవీ ప్రైమ్ ఎప్పటికప్పుడు కూడా ఇలాంటి ఆసక్తికరమైనటువంటి సమగ్రమైనటువంటి శాస్త్రీయంగా మనం చెప్పే వీడియోలను మీకు ముందు అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.